-20 డిగ్రీలో పనిచేస్తారు ఆడవాళ్ళు. ₹1 పెంచలే. కేంద్రంలో రాష్ట్రంలో డబుల్ ఇంజన్ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అయింది. ఈ డబుల్ ఇంజన్ బీజేపీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వాలు వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి తీరినటువంటి ద్రోహం జరిగింది, తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. గతంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ మీద అన్ని పార్టీలు ఐక్యంగా ఒక బీజేపీ మీద కొట్లాడాయి. ఈరోజు తెలుగుదేశం బీజేపీకి తందానంటూ బీజేపీ జనసేన కలిసి భజన చేయడం వల్ల విశాఖ స్టీల్ ప్లాంట్కి తీవ్రమైనటువంటి ద్రోహం నష్టం జరిగింది. ఇప్పుడు సెంట్రల్ ప్లాంట్ ఆపరేషన్ మెయింటెనెన్స్ మొత్తం కాంట్రాక్ట్ అంతా కూడా టాటా కంపెనీకి, కన్సల్టెన్సీకి టాటా కంపెనీకే కట్టబెట్టడం అనేటువంటి జరిగింది. ఆ విధంగా అన్ని డిపార్ట్మెంట్లు కూడా అందులో పనిచేసే పర్మనెంట్ కాంట్రాక్ట్ ఆఫీసర్లతో సహా ఒక్కరూ లేకుండా వాళ్ళ కంపెనీ వాళ్ళే పనిచేయాలనేటువంటి షరతుకై ఆమోదించడం జరిగింది. దీనివల్ల లోపల పనిచేసేటువంటి వాళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళని ఎవరిని ఉంచకూడదు, ఆ విధంగా ప్రైవేట్ వాళ్ళకి అప్పగించాలనేటువంటిది వాళ్ళ లైన్. ఇది తీవ్రమైనటువంటి ద్రోహం చేసేటువంటి చర్య స్టీల్ ప్లాంట్కి. దీంతోపాటు జిందాల్ స్టీల్ ప్రైవేట్ వాడికి ప్రకాశం జిల్లాలో మన రాష్ట్రంలో ఉన్నటువంటి మైన్స్ కేటాయించారు. మరి కేంద్రం విశాఖ స్టీల్ ప్లాంట్ ఏకైక సమస్య సొంత గనులు లేకపోవడం, కేంద్రాన్ని గనులు అడగండి అని అంటే మనకు అడగకుండా ఆర్సెల్ఆర్ మిట్టల్కి మాత్రమే గనులు అడుగుతున్నారు. రాష్ట్రంలో ఉన్న సొంత గనులు మనకు కేటాయించకుండా నువ్వు జిందాల్ స్టీల్ ప్రైవేట్ వాడికి కేటాయిస్తే నువ్వు కేంద్రాన్ని అడిగేటువంటి నైతిక హక్కు నీకేముందని అడుగుతున్నాను. అందుకని కావాలని స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ చేయడానికి అన్ని విధాలా కూడా సిద్ధం చేస్తుంది. ఇది దుర్మార్గమైనటువంటి చర్య. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. రాష్ట్రంలో యావత్ ప్రజానీకం మళ్ళా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేటువంటి మరో ఉద్యమాన్ని ప్రారంభించడానికి, అటువంటి ఉద్యమాన్ని చేపట్టడానికి ప్రజలు సిద్ధం కావాలని కోరుతున్నాం. మిగిలినటువంటి అనేక చర్యలన్నింటినీ కూడా రైల్వే జోన్ పేరుకే వచ్చింది. ఇందులో ఉన్నటువంటి తల నరికేసి కోరాపుట్కి అప్పచెప్పడం అనేటువంటిది జరిగింది. కేకే లైన్ అనేటువంటిది దానికి వెళ్ళడం వల్ల విశాఖలో జోన్ పేరుకు పెట్టడమే తప్ప సౌత్ కోస్ట్ జోన్ వల్ల ఇందులో నిర్ణయాలన్నీ కూడా కోరాపుట్లో జరిగితే మనకేమిటి ప్రయోజనం అని అడుగుతున్నాం. అందువల్ల పేరుకు మాత్రమే జోన్ని పెట్టి అరకు లాంటి ప్రధాన పర్యావరణ కేంద్రాన్ని కూడా ఆ కేకే లైన్లో కోరాపుట్లో డివిజన్లోకి వెళ్ళిపోవడం అనేటువంటిది జరిగింది. ఒరిస్సా మీద ఉన్న ప్రేమ లేదు. 12 సంవత్సరాలు పట్టింది ఈ జోన్ పేరుకైనా తీసుకురావడానికి. 12 సంవత్సరాల తర్వాత ఈరోజు చేసిన పని ఏమిటనంటే ఆంధ్రప్రదేశ్కి తీరినటువంటి నష్టం కలిగించేటువంటి విధంగా ఈ సౌత్ కోస్ట్ జోన్ అనేది ఏర్పడింది. రైల్వేతో పాటు విమానాశ్రయం కూడా ప్రతి జిల్లాలో విమానాశ్రయం పెడతాం, ప్రతి జిల్లాలో పోర్టులు పెడతామని చెప్పారు ఈ ప్రభుత్వం. విశాఖ జిల్లాలో రేపు విమానాశ్రయం ఉంటుందా? ఈ భోగాపురం విమానాశ్రయాన్ని పెట్టి విశాఖపట్నం విమానాశ్రయాన్ని అక్కడ కేటాయిస్తే నీకు ఇంకా ఏ రకంగా విశాఖ ప్రజానీకానికి బ్రహ్మాండంగా ఎక్కడ బట్ట కూడా పావు గంటలో హాజరయ్యేదానికి కేంద్రంగా ఉన్నటువంటి విశాఖ విమానాశ్రయాన్ని 3 గంటలు ప్రయాణం చేసేటట్టుగా భోగాపురానికి నెట్టడం అనేది ఎవడు అడగల. ఇది కేవలం జిఎంఆర్ కోసం మాత్రమే ఈ ఎయిర్పోర్ట్ అనేటువంటిది వచ్చింది. అందువల్ల విశాఖ ప్రజానీకానికి నువ్వు ఏం మేలు చేసావని అడుగుతున్నాం. అందువల్ల పేరుకి ఇక్కడ ఉన్నటువంటి భూములన్నీ లాక్కోవడం తప్ప ఏ రకంగానూ కూడా మేలు అనేటువంటిది జరగకపోగా నష్టం జరిగింది. కాలుష్యం అనేటువంటి తీవ్రమైంది. ఢిల్లీని మించినటువంటి కాలుష్యం విశాఖపట్నంలో ఈరోజు ఉంది. దీనికి ప్రధానమైనటువంటి కారణం విశాఖపట్నం పోర్టు ఈరోజు కాలుష్యాన్ని నియంత్రించేటువంటి చర్యలు తీసుకోవడంలో పూర్తి వైఫల్యం చెందింది. ఇప్పటికైనా కేంద్ర బీజేపీ ప్రభుత్వం కేంద్రం కంట్రోల్లో ఉన్నటువంటి విశాఖ పోర్టులో ఈ కాలుష్యాన్ని నియంత్రించేటువంటి చర్యలు తక్షణం తీసుకోవాలని CIT డిమాండ్ చేస్తుంది. ఆ విధంగా అన్ని విధాలా కూడా గత 2 ఏళ్లలో డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి ద్రోహం చేసింది. ఒక అమరావతికి అది కూడా 15,000 కోట్ల రూపాయలు అప్పిచ్చింది. అప్పిప్పించడానికి ఈరోజు అమరావతి గురించి మాత్రమే ఈరోజు ప్రభుత్వం ఏర్పడినట్టుగా వ్యవహరిస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్ అంటే అమరావతి ఒక్కటే కాదు. ఆంధ్రప్రదేశ్ ఈరోజు కార్మిక వర్గానికి తీవ్రమైనటువంటి ద్రోహం చేసింది. 15 ఏళ్ల నుంచి కార్మిక వర్గం యొక్క జీతభత్యాలు అనేది ₹1 కూడా కనీస వేతనాలు పెరగలేదు. DA 2018 తెలుగుదేశం ప్రభుత్వం నుంచి ఈ రోజు వరకు కూడా DA కార్మిక వర్గానికి చెల్లించలేదు. అన్ని విధాలా కూడా అతి తక్కువ జీతాలతో కార్మిక వర్గం అతి ఎక్కువ పనిభారం 12 గంటల పనిభారాలు మోస్తూ ఉన్నారు. ఉత్తర భారతదేశంలో జరిగినటువంటి తిరుగుబాట్లాగా
మళ్ళా కార్మిక వర్గం పెద్ద ఎత్తున తిరుగుబాట్లు రాబోతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం కార్మిక వర్గం యొక్క జీతాలు వెంటనే పెంచాలని సిఐటి తరఫున డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే మా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నాం. గత 15 సంవత్సరాల నుంచి ఆంధ్ర రాష్ట్రంలో కార్మికుల కనీస వేతనాలు ఏ ప్రభుత్వం కూడా పెంచట్లేదు. 15 సంవత్సరాల్లో 3 సార్లు కనీసంగా పెరగాల్సినటువంటిది ఇప్పటివరకు కూడా పెంచలేదు. నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి. కార్మికుల తాలూకా నిజ వేతనాలు పాతాళానికి కుంగిపోతూ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో కనీస వేతనాలు పెంచాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా సిఐటియు ఒక ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. ఇప్పుడే మనం చూసుకున్నట్టయితే ఉత్తర భారతదేశంలో హర్యానా కానీ, అలాగే యూపీలో కానీ, నోయిడా ఇటువంటి ప్రాంతాల్లో, గురుగాం ఇటువంటి అన్ని ప్రాంతాల్లోనూ కూడా కనీస వేతనాలు అమలు చేయాలి అని చెప్పి లక్షలాది మంది కార్మికులు రోడ్ల మీదకి వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ప్రభుత్వం తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళకి ఎంతో కొంత వేతనాలు పెంచాల్సి వచ్చింది. మన పక్కనున్న తెలంగాణలో ఇప్పుడున్నటువంటి వేతనాల మీద 30% పెంచుతూ తెలంగాణ గవర్నమెంటు కనీస వేతనాలు సవరించింది. కర్ణాటకలో 60% వేతనాలు అనేది పెంచింది. కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వేతనాలు తగ్గిస్తూ ఉన్నారు, ఉన్న కార్మికులను తొలగిస్తూ ఉన్న పరిస్థితి కనబడుతూ ఉంటుంది. అలాగే మొత్తం పంజాబ్లో మనం కనుక చూసుకున్నట్టయితే పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్నటువంటి 65,000 మందిని రాష్ట్ర ప్రభుత్వం తమ శాఖల్లో విలీనం చేసుకుంది, పర్మనెంట్ చేసింది. కానీ ఆంధ్ర రాష్ట్రంలో అనేక సంవత్సరాల నుంచి 3 లక్షల మంది పైబడి పనిచేస్తూ ఉన్న వీళ్ళెవరినీ కూడా పర్మనెంట్ అన్నమాట పక్కన పెడితే కనీసం జీతభత్యాలు కూడా పెంచట్లేదు. రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లోనే 3 లక్షల మంది పైబడి పనిచేస్తూ ఉన్నారు. ఇప్పుడు భవిష్యత్తులో కొత్తగా అన్నీ కూడా ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ పేరుతోటి సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాల కాల పరిమితిలోనే ఉద్యోగాలు ఇస్తూ ఉన్నారు. వేతనాలు తగ్గిపోతూ ఉన్నాయి. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రంలో కూడా కనీస వేతనాలు సవరించాలి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ జూన్, జూలై నెలలో పెద్ద ఎత్తున ఆందోళనకు పిలుపునిస్తూ ఉన్నాము. అలాగే మొత్తం సమస్త ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పేసి అన్ని శాఖల్లోనూ 75 షెడ్యూల్ పరిశ్రమలు ఉన్నాయి. ఈ 75 పరిశ్రమల్లోనూ కూడా ఇంతవరకు కూడా 15 సంవత్సరాల నుంచి ఏ షెడ్యూల్లోనూ కూడా కనీస వేతనాలు సవరించలేదు. కాబట్టి దీని మీద భవిష్యత్తులో పెద్ద ఎత్తున కార్మికులను కదిలించి జూలై నెలాఖరులో ఉద్యమాలు చేయాలని చెప్పేసి నిర్ణయం చేశాం. అదే సందర్భంలో కేంద్రం ప్రభుత్వం విపరీతంగా పెట్రోలు, డీజిలు, గ్యాస్ ధరలు పెంచుతూ ఉంటుంది. ప్రతిరోజు పెట్రోలు, డీజిల్ ధరలు మారిపోతూ ఉన్నాయి. ఈ పెరగడం కాదు, ఇంకా భవిష్యత్తులో పెరుగుతాయని చెప్పి చెప్తున్నారు. ఇది కార్మిక వర్గం మీద, ప్రజల మీద విపరీతమైన భారాలు మోపుతున్నాయి. అందుకనే పెంచిన పెట్రోలు, డీజిలు, గ్యాస్ ధరల్ని తక్షణమే రద్దు చేయాలని చెప్పి రేపు 5వ తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా కార్మికుల తాలూకా పని ప్రదేశాల్లోనూ, పరిశ్రమల వద్ద, నివాస ప్రాంతాల్లోనూ కూడా పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేసి ఈ కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోలు, డీజిల్ను ఉపసంహరించుకోవాలి ఆ ధరల్ని అని చెప్పి డిమాండ్ తోటి నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నిరసన కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున కార్మిక వర్గం పాల్గొవాలని చెప్పి కోరుతా ఉన్నాం.